మేము చేయాల్సిన పనంతా చేస్తా ఉన్నాము. న్యాయ నిపుణులు మా లీగ్ చేస్తా ఉన్నాయి. మాకు న్యాయస్థానం మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని నమ్ముతున్నాం. తప్పు చేసిన వాళ్ళని శిక్షించే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసే విధంగా మరి మా మహిళా కౌన్సిలర్ల మీద అసభ్యంగా ప్రవర్తించారో వారి మీద చర్యలు తీసుకోండి, వారిని జైల్లో పెట్టండి, మా నాయకులను వదిలిపెట్టండి అని చెప్పి న్యాయస్థానానికి కూడా మా న్యాయవాదులు అప్పీల్ చేస్తారు. మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. తప్పకుండా న్యాయం గెలుస్తుంది. విచిత్రం ఏమంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమంటే రాహుల్ గాంధీకి గాంధీ కుటుంబానికి ఈయనకి 1000 కోట్లు ఉన్నాయట ముఖ్యమంత్రి కాడ. దోసుకున్న పైసలు 2 ఏళ్లలో మరి ఢిల్లీకి ఇచ్చేందుకే 1000 కోట్లు ఉన్నాయంటే ఈయన ఎన్ని వేల కోట్లు మింగిండో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. వేల కోట్లు మింగడానికేమో రేవంత్ రెడ్డికి 2 ఏళ్లలో చాలా టైం దొరికింది. దోపిడీ బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. కానీ రైతులకి డిసెంబర్లో పడేది రైతు బంధు కేసీఆర్ ఉంటే ఇవాళ మార్చి దగ్గర పడ్డది. మార్చికి కూడా ఇంతవరకు రైతు బంధు ఇచ్చే ముఖం లేదు. రైతు బంధు ఇచ్చే తెలివి లేదు, అట్లా యూరియా ఇచ్చే తెలివి లేదు, కనీసం సోయా కొనుగోలు చేసే తెలివి లేదు, పత్తి కొనుగోలు చేసే తెలివి లేదు. మరి ఇట్లాంటి సన్నాసిని ముఖ్యమంత్రి చేసినందుకు ఈ అవస్థలు రైతన్నలకు కూడా ఇంకో కొంతకాలం తప్పదు. కానీ ఒకటి మాత్రం పక్క, గాంధీ కుటుంబానికి ఇచ్చే 1000 కోట్లు నీ అయ్యసొమ్మ నీ అబ్బసొమ్మ ఏడికెళ్ళి తెచ్చినవో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజానికానికి సమాధానం చెప్పాలి. ఎన్ని వేల కోట్లు నువ్వు దోపిడీ చేస్తే మరి గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇస్తానంటున్నావు. అది తెలంగాణ ప్రజల రక్తమాంసాలు కాదా? తెలంగాణ ప్రజల చెమట కాదా? ఇక్కడి ప్రజల సొత్తు నువ్వు దోపిడీ చేసి గతంలో ఓటుకి నోటుకి దొరికిపోయిన ఓటుకి నోటు కేసులో ఇవాళ 1000 కోట్లు అని చెప్పి ఓపెన్ గా చెప్తుంటే మరి బీజేపీ ఏం చేస్తున్నది? కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయి? ఈడీలు, సిబిఐలు, ఐటీలు ఏం పీకుతున్నాయని అడుగుతున్నా నేను. ఏం చేస్తున్నారు మీరు? ఇంత ఓపెన్ గా ముఖ్యమంత్రి బాహాటంగా గాంధీ కుటుంబానికి 1000 కోట్లైనా సరే తెలంగాణ నుంచి నేను ఇస్తా అంటుంటే బీజేపీ ఏం చేస్తున్నది? మీ ప్రధానమంత్రి చెప్పిండు కదా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని. ఎందుకు చర్య తీసుకుంటలేరు? ఎందుకు రేవంత్ రెడ్డిని, ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని బీజేపీ ఒక రక్షణ కవచంలాగా కాపాడుతున్నదో సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.